మిత్రులు రవికిరణ్ గారికి, ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు మా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి వర్ధంతి. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల వారు, పేదవారు, చదువుకున్న యువకులు రాజకీయాల్లోకి రావాలని చెప్పి ఆయన చాలా సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి మనందరికీ తెలుసు. తెలుగు రాష్ట్ర ప్రజలకు రాజకీయాలను పరిచయం చేసినటువంటి వ్యక్తి. అటువంటి అన్నగారి బాటలో ఈరోజు చంద్రన్న, లోకేష్ గారు మా పార్టీ శ్రేణులతో కలిసి ముందరికెళ్తూ ఉన్నారు. ఆ అన్న నందమూరి తారక రామారావు గారికి ఘనమైన నివాళులు అర్పించుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు ఆయన పెట్టుబడులు, అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని ముందరకు తీసుకెళ్ళాలి, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఆయన పట్టుదలతో 70 సంవత్సరాల వయసు దాటినా కూడా అహర్నిశలు కష్టపడుతూ ముందరికెళ్తూ ఉన్నారు. మీరు గతంలో దావోస్కి వెళ్ళినప్పుడు కొన్ని ఒప్పందాలు చేసుకున్నారు. అదేవిధంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి మనం సదస్సులో కూడా కీలకమైనటువంటి ఒప్పందాలు చేసుకున్నారు. రేపు దావోస్ వెళ్ళేటప్పుడు ఏంటంటే 36 దేశాల ప్రతినిధులతో, అదేవిధంగా ఆ సిఇఓలతో, 36 కంపెనీల సిఇఓలతో కూడా భేటీ కానున్నారు. 3 దేశాల ప్రతినిధులు వాళ్ళతో పాటు సత్సంబాలు కొనసాగించడానికి ఆయన వ్యూహాత్మకమైనటువంటి రచనలు చేస్తూ ఉన్నారు. అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాల ఆధారంగా మరి పెట్టుబడులు పెట్టడానికి గ్లోబల్ ఇన్వెస్టర్లు వస్తున్నారు. మీరు గతంలో చూడొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు 2022లో దావోస్ పర్యటన అంటూ లండన్ వెళ్ళారండి. సరాసరిగా అక్కడ ఒక రోజు రెస్ట్ తీసుకొని వాస్తవంగా తన వ్యక్తిగత పర్యటన కోసం లండన్ వెళ్ళి దాన్ని సాగ్గా చూపిస్తూ దావోస్ వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఏదో 2-3 కంపెనీల ప్రతినిధులతో మాట్లాడారు. 1,25,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ ఇక్కడికి వచ్చిందని చెప్పి ఒక పేపర్ మీద ఒక లెక్క తీసుకొని వచ్చారు. కానీ దాని తర్వాత ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఈ సందర్భంగా నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీ హోదా వాళ్ళు చేయకుండా, ప్రజా సమస్యల మీద పోరాడకుండా ఏదో రఫా రఫా అంటూ వ్యాఖ్యలు చేసుకోవటం, దాంతోపాటు పిట్టల దొరల వ్యాఖ్యలు, వాస్తవంగా ఆ మెసేజ్లు పెట్టుకుంటూ సోషల్ మీడియాలో ఇక్కడ కూర్చున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అదేవిధంగా బీజేపీ మిత్రులు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పి కేంద్రంతో వాళ్ళ యొక్క నిర్ణయాలు చెబుతూ, కేంద్రం నుంచి పెట్టుబడులు ఏ విధంగా తీసుకురావాలి, అదేవిధంగా దేశ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారిని ఏ విధంగా ఆకర్షించాలి, ఎన్ఆర్టీలను, దానితో పాటు గ్లోబల్ ఇన్వెస్టర్లను ఆంధ్రప్రదేశ్ తీసుకువస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ని స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గా తీసుకొచ్చినటువంటి ఘనత నారా లోకేష్ గారికి దక్కింది. చాలా సందర్భాల్లో ఆయన మాట్లాడుతూ, మేము ఊరకే పేపర్కే పరిమితం కాదు, జీవోలు ఇచ్చి అదే రోజు వాళ్ళకి ఎక్కడో ప్లేస్లు ఇవ్వాలో కూడా మేము చూపించి త్వరితగతిన ఆ కంపెనీలు ఇక్కడ పెట్టడానికి మేము అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. దానిలో భాగంగానే ఇందాక మిత్రులు చెప్పుకుంటూ వచ్చారు, కాగ్నిజెంట్లు కావచ్చు, టీసీఎస్, వాళ్ళు 96 గంటల్లోనే నిర్ణయం తీసుకున్నారు విశాఖపట్నంలో. ఇటువంటి కంపెనీలు దాదాపు మీరు ఇందాక ప్రస్తావించినట్టు చాలా సందర్భాల్లో గ్లోబల్ ఇన్వెస్టర్లు ఆంధ్రప్రదేశ్కు రావడానికి మరి సుముఖత చూపిస్తున్నారు. ఎందుకంటే గతంలో కొరియా కంపెనీ అయినటువంటి కియా మోటార్స్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా మనం చూసాం. వాళ్ళు వచ్చిన తర్వాత దాని అనుబంధ విభాగాలు కూడా ఇక్కడ రావడానికి ట్రై చేసి, ఆలోపు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. ఆయన చూసి ఇక్కడ పెట్టుబడులు పెడతాం ఎందుకులే అని చెప్పి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. దాదాపు 1,000 కోట్లు పక్క రాష్ట్రాలకు వెళ్ళి, అదేవిధంగా అమర్ రాజా బ్యాటరీ వాళ్ళని గ్రీన్ ట్యాక్స్ అనే ఒక రూపంలో తీసుకొచ్చి వాస్తవంగా జే ట్యాక్స్ కట్టలేదని చెప్పి వాళ్ళు ఇక్కడి నుంచి పంపించేస్తే తమిళనాడులో కొంత ప్లాంట్ పెట్టారు, అదేవిధంగా హైదరాబాద్ లో ప్లాంట్ తీసుకొచ్చారు. దాదాపు 18,000 కోట్ల రూపాయలు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసేది పక్క రాష్ట్రాల్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు. దాంతోపాటు మీరు చూడొచ్చు, ప్రతి సందర్భంలో కూడా అవకాశం వచ్చినప్పుడల్లా జే ట్యాక్స్ కట్టలేదని చెప్పి ఇక్కడ కంపెనీలని పక్కన నెట్టేశారు. దాంతోపాటు గతంలో 2019లో ఒప్పందాలు చేసుకున్నటువంటి వాళ్ళని కూడా ఇక్కడికి తీసుకురావడంలో ఆ లులు మాల్ విశాఖపట్నంలో కడతానంటే లేదు లేదు ఇక్కడ కడతానికి లేదంటే వాళ్ళు వెళ్ళిపోయారు. పైపెచ్చి ఆ రోజు లులు సంస్థ సిఇఓ గారు ఒక శపథం చేశారు, మీరు ఉన్నంత మటుకి నేను ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టనని. దాని తర్వాత కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చారు, లేదంటే లులు మాల్ని విశాఖపట్నం, విజయవాడలో మేము నెలకొల్పుతామని వచ్చారు. దీంతో పాటు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కావచ్చు, అట్లా చెప్పుకుంటూ పోతే చాలా కంపెనీలు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినాయండి. కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే సఖ్యతగా ఉంటూ గ్లోబల్ ఇన్వెస్టర్లు తెలుగు వాళ్ళతో మాట్లాడుతూ పక్క దేశాలతో ఏ విధంగా కోఆపరేషన్ చేసుకోవాలి, వాళ్ళ కోఆర్డినేషన్తో కొత్త కంపెనీలు ఏ విధంగా తీసుకురావాలి, దాని మీద బిజీగా ఉంటున్నారు. దాదాపు ఏంటంటే మీరు చూడొచ్చు, గతంలో 2024-26 ఇప్పుడు మధ్యకాలంలో స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ బోర్డు ద్వారా 8,64,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఇక్కడికి వచ్చినాయి. దీంతో ఏంటంటే 8,35,000 ఉద్యోగాలని కల్పించడానికి అవకాశం ఉందండి. 2025-26 దేశంలో
పెద్ద పెద్ద గ్లోబల్ కంపెనీలు ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు. దాంట్లో ప్రధానంగా ఏంటంటే బీపీసీఎల్ 96,000 కోట్ల రూపాయలు, దాని తర్వాత రిలయన్స్ 65,000 కోట్ల రూపాయలు, అవును. అదేవిధంగా గూగుల్ గూగుల్ 1,30,000 కోట్ల రూపాయలు, దాంతోపాటు బ్రూక్ఫీల్డ్ 1 వాళ్ళు కూడా 1,10,000 కోట్ల రూపాయలు, దీంతో టాటా పవర్ 6,675 కోట్ల రూపాయలు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే దాదాపు 23 లక్షల కోట్ల రూపాయలు ఒప్పందాలు జరిగినాయి. దీనిలో ప్రధానంగా చూసుకున్నప్పుడు ఏంటంటే ఈ ఒప్పందాలతో పాటు త్వరితగతిన వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి ఇక్కడ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే దావోస్ పర్యటనలో రేపు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళేటప్పుడు ఏంటంటే అక్కడ కొన్ని టెక్ కంపెనీలతో మాట్లాడి మన రాష్ట్రంలో చాలా మంది యువత డిగ్రీలు అయిపోతున్నాయి, ఆ డిగ్రీలు పట్టాలు చేతపుచ్చుకొని బయటకు వస్తున్నారు కానీ స్కిల్ ఉంటల్లా. చాలా సందర్భాల్లో లోకేష్ గారు కూడా అదే అన్నారు. వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఆ యొక్క రంగాల్లో నిపుణులుగా తీర్చిదిద్దితే వాళ్ళకి మంచి ఉపాధి అవకాశాలు వస్తాయండి. దానికోసం ఎన్ఆర్టీలని ప్రోత్సహించి వాళ్ళ ద్వారా ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వారికి మీరు సహాయ సహకారాలు ఇస్తారనేటువంటి అంశాలతో 20 తెలుగు దేశాల మన ప్రతినిధులతో రేపు దావోస్లో మీటింగ్ ఫస్ట్ రోజు. దాని తర్వాత 36 కంపెనీలకు సంబంధించినటువంటి సిఇఓలతో డిస్కషన్లు ఉంటాయండి. దీనిలో ప్రధానంగా ఏంటంటే ఇందాక మిత్రులు చెప్పారు, స్విట్జర్లాండ్ కావచ్చు, అదేవిధంగా ఇజ్రాయెల్ కావచ్చు, యుఏఈ. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళతో ఏంటంటే లాజిస్టిక్ ఒప్పందాలు కుదుర్చుకోవటం, అదేవిధంగా ఏపీ మెక్స్ అనేటువంటి సంస్థలో వాళ్ళ ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మనకి కోస్టల్ క్యారిడార్ చాలా తీర ప్రాంతం ఉంది కాబట్టి వాళ్ళు నేవల్ బేస్కు సంబంధించినటువంటి కొన్ని ఆ పడవల తయారీ, బోట్ల తయారీ కానీ పడవల తయారీ కానీ వీటికి సంబంధించినటువంటి కొన్ని కంపెనీలు కూడా తీసుకొచ్చేటట్టు ఒప్పందాలు జరగబోతున్నాయండి. దీనిలో ప్రధానం ఏంటంటే వరల్డ్ హెల్త్ ఎకనామిక్స్ ఫోరమ్స్ లో వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలతో పాటు మన ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్కి వస్తే వాళ్ళకి ఎటువంటి లాభం ఉండిద్ది, ఎటువంటి ప్రోత్సాహకాలు ఇస్తారు, ఇక్కడ ఉన్నటువంటి యువత వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడింది, ఇక్కడ స్కిల్ సెంటర్లు పెడుతున్నారు. ఏపీ ఫస్ట్ అనేటువంటి ఒక సంవత్సరం తిరుపతిలో ఎస్టాబ్లిష్ చేస్తున్నారండి. దానిలో ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానంగా యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అక్కడ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళకి శిక్షణ ఇచ్చి వాళ్ళని ఈ కంపెనీల్లో చేర్చడానికి అవకాశాలు ఉంటాయి. వాస్తవం ఏంటంటే చాలా కంపెనీలు ఆంధ్రప్రదేశ్ వస్తున్నాయి, మాకు స్కిల్ ఉన్నటువంటి యువకులు కావాలని చెప్పి పదే పదే ముఖ్యమంత్రి గారిని కోరటం జరిగింది గతంలో కూడా, ఆయన విదేశీ పర్యటనప్పుడు కావచ్చు, SIPB మీటింగుల్లో. కాబట్టి వాళ్ళకి తర్ఫీదు ఇచ్చి వాళ్ళని ఏ విధంగా ఇక్కడ యువతను ఉపయోగించుకోవాలనేటువంటి కాన్సెప్ట్ తో ప్రధానంగా రేపు డిస్కషన్ జరుగుతాయి. దీంతో పాటు ఏంటంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ పర్యటనలు అండి, మీరు గతంలో చూడొచ్చు 220 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటన ఖర్చు చేసింది. అక్కడి నుంచి ఎన్ని కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి అంటే దానికి ప్రశ్నార్థకమే. దీంతో పాటు ప్రతిసారి ఏంటంటే ఎదురుదాడి చేసేవాళ్ళు. ఆ రోజు ఎవరన్నా మీరు ఎందుకు దావోస్ వెళ్ళారని ప్రెస్ మీట్ పెట్టమంటే ఎవరు పెట్టేవాళ్ళు కాదు. కానీ ఈ రోజు అధికారం కోల్పోయిన తర్వాత పదే పదే చూడండి, 10 రోజులకు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టేసి ఉండదు లేనిది ఉండట్టు 2-3 గంటలు ప్రెస్ మీట్లు పెడుతూ ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. వాస్తవంగా వాళ్ళ వ్యాఖ్యలు కావచ్చు ఇవన్నీ కూడా. ఇప్పుడు కూడా ఏంటంటే 2 రోజుల నుంచి దావోస్ పర్యటనకి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళ సోషల్ మీడియాలో ఒక 100 కంపెనీలు పెట్టుకున్నారండి. పెట్టుకొని ఇవి మేమే తీసుకొచ్చాం, మా పులి అన్నయ్య తీసుకొచ్చాడు, ఇవన్నీ వార్తలు చూస్తుంటే ఎట్టా ఉందంటే కాగిత పుల్లు పరిమితం అయ్యారండి. వాళ్ళు కాగితాల మీద చూపిస్తా ఉన్నారు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు విదేశీ పర్యటన వెళ్ళినప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి ప్రతినిధులకు వివరిస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రతినిధులను ఇక్కడికి ఆహ్వానిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రం బాగుండాలంటే ఏంటి, గ్లోబల్ ఇన్వెస్టర్స్ రావాలి. గ్లోబల్ ఇన్వెస్టర్స్ రావాలంటే వాళ్ళని ఆప్యాయంగా ఇదిగోనండి మా రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు కల్పిస్తున్నాము, ఇటువంటి రాయితీలు కల్పిస్తాము, మీకు పలానా విశాఖపట్నం మీరు చెప్పినట్లుగా అవన్నీ ఆ ఫలితాలన్నీ వస్తూ ఉన్నాయి, అవి కళ్ళ ముందు కూడా కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా పారిశ్రామికవేత్తలు రాష్ట్రం వైపు చూసేందుకు అవకాశం ఉంటుంది. అంకంరావు గారు, గత 5 ఏళ్ల పాలనకు సంబంధించి ఇంతవరకు కొన్ని మీరు చెప్పారు.